హాయ్ అందరికీ ఈరోజైతే సాటర్డే రోజు మేము అసలు నాన్ వెజ్ తినము, ప్యూర్ వెజ్ అన్నమాట. అందుకోసమే నేనైతే ఈరోజు పెసరపప్పుతో పప్పుచారు చేస్తున్నాను. ఎందుకో తెలియదు, చాలా రోజుల తర్వాత నాకైతే పప్పుచారు తినాలనిపించింది. అందుకోసం పెసరపప్పు కొద్దిగా తీసుకొని 1-2 సార్లు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు వేసుకొని కుక్కర్లో వేసేయాలి. ఒక 4 విజిల్స్ వచ్చాయనుకోండి, పప్పు బాగా ఉడికిపోతుంది. ఈలోగా అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. మీకు పెసరపప్పుతో చారు ఇష్టమా కాదా కామెంట్ చేయండి. టమాటో, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకేమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇంకేంటి చెప్పండి మీరు. సాటర్డే రోజు ప్యూర్ వెజ్జా నాన్ వెజ్జా? పప్పు అయితే ఉడికిపోయింది, నీట్గా రుబ్బుకొని చింతపండు రసం మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే రేపు కూడా తినాలని. సో మీకు ఎక్కువ ఇష్టమా పప్పుచారు, తక్కువ ఇష్టమా కూడా కామెంట్ చేయండి. వెజిటేబుల్స్ అన్నీ ఈ చింతపండు రసంలో వేసేసి నీట్గా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, వంకాయ, టమాటో, బెండకాయ, కొత్తిమీర కూడా కొద్దిగా వేసాను, కొద్దిగా ఉంది. సో ఉప్పు, కారం, పసుపు ఇవి 3 కూడా వేసి ఇంకా అంతే బాగా మరిగించాలి. బాగా మరిగితేనే పప్పుచారు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సాంబార్ మసాలా అయితే మెయిన్ అండి. సాంబార్ మసాలా ఖచ్చితంగా వేసుకోండి. సాటర్డే రోజు నేను అల్లం వేయను, కేవలం వెల్లుల్లి వేస్తాను కర్రీస్లలో. అందుకే వెల్లుల్లి కొద్దిగా దంచి వేసాను, కొద్దిగా పోపులోకి, కొద్దిగా పప్పుచారులోకి. సో ఇప్పుడైతే పోపు ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లిపాయలు. ఒకటి తగ్గింది ఇక్కడ, ఏంటో కామెంట్ చేయండి. ఒకటి తగ్గింది పుష్ప అని పుష్ప మూవీలో ఉన్న డైలాగ్ గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. ఏంటంటే కరివేపాకు లేదు. సో ఉన్నవాటితోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. పోపు అయితే ప్రిపేర్ చేసేసాను. గుమగుమలాడిపోతుంది స్మెల్. నాకైతే ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఒక పట్టు పట్టించాలి ఇంకా, అంతే ఇంకా. సో మీరు సాటర్డే రోజు నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మరి, బాయ్ బాయ్.